నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరమైన సమస్యలుంటే నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్యాపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. ఇవాళ ముందుగా అసలు చెప్పుకోవాలంటే రాముడు అనేవారు అసలు దేవుడే కాదండి, ఆయన ఒక మనిషి, కానీ దేవుడిలాగా పూజించబడుతున్నారు. అంటే జ్యోతిష్యపరమైనటువంటి ఏదైనా ఎఫెక్ట్ ఆయన మీద ఉండడం వల్లే ఆయన దేవుడిగా పూజించడం జరుగుతుందంటారా? చక్కటి ప్రశ్న వేశారండి. రామాయణం వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అక్కడ శాపము, శాప విమోచన, మోక్షము అనే విషయానికి వచ్చినప్పుడు రావణాసురుడు మేర వానరులు తప్ప అంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అనే భావంతో ఇంకెవరితోనే నేను చావు రాకూడదు అని భావంతో వీళ్ళిద్దరిని వదిలేసి మిగిలిన వాళ్ళందరితో కోరుకున్నాడట. ఎవరి వల్ల మనకు చావు రాకూడదని. ఇక్కడ నరుడు వానరుడు వీళ్ళిద్దరూ మనం ఏం చేయలేరని ఒక భావన, ఒక ఇంచెంత భావంతో ఆయన అలా కోరుకున్నాడట. కోరుకున్నాడు కాబట్టి రాముడు మానవుడిగా అవతరించాడు. అక్కడ ఎటువంటి శక్తి కానీ ఎటువంటి యోగం కానీ ఏమి పుట్టినప్పుడు మనకేంటి అతి సామాన్య వ్యక్తిగా ఒక రాజకుటుంబంలో పుట్టినట్టుగా మనం చూపిస్తాడనమాట. అయితే భగవంతుడు చాలా గొప్పవాడు. అక్కడ పుట్టించి పంచమహాపురుష యోగాలు ఆ రాముడు మనకి ఇచ్చారట. పంచమహాపురుష యోగాలు అంటే అద్భుతమైన యోగాలు. మహాచక్రవర్తి విశ్వానంతటిని పూర్తిగా పరిపాలించేంత మహాచక్రవర్తిగా వెలగాలని చెప్పి ఆ జాతకంలో ఆ విధంగా రాసి ఉందన్నమాట. అయితే ఈ పంచమహాపురుష యోగాలు ఉన్నాయి కదా అని చెప్పి రాముడు ధర్మపాలన చేస్తున్నప్పుడు ఆయన పడిన ప్రతి కష్టం చూసాం. ఆఖరిగా ఆయన దేవుడి రూపం వెళ్ళాడు, దేవుడిగా మనం భావిస్తున్నాం. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడి గురించి తప్ప ఇంకెవరి గురించి మనం మాట్లాడమాట. అయితే రాముడి జీవితంలో చూసినప్పుడు సీతమ్మ వారితో ఏ విధంగా ఉన్నాడు, రాజ్యాన్ని ఏ విధంగా వెళ్ళాడు, తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఉన్నాడు, ధర్మపాలన ఏ విధంగా చేశాడు, రావణ సంహారం ఏ విధంగా చేశాడు, అతి సామాన్యంగా ఉండే కోతిని దేవుడిగా ఈ కలియుగంలో కూడా మనం ఈరోజు మనం ఆంజనేయ స్వామిగా భావించి చక్కగా మనం ఎంతో ఆదరణగా చూస్తాం. ఆంజనేయ స్వామిని పూజించడమే కాదు, కోతిని కూడా చాలా ఆంజనేయ స్వామి రూపంగా మనం భావించి ఎక్కడ కనబడినా ఒక అరటిపండు పెట్టడం, ఒక కొబ్బరికాయ ఇవ్వడం, ఏదో చేస్తూ ఓ దేవతగా మనం భావిస్తాం. ఇటువంటి అంటే అతి చిన్న వస్తువును దేన్నైతే మనం చాలా తక్కువగా భావిస్తామో దాన్ని కూడా ఒక దేవతగా భావించి అందులో కూడా దేవుడు ఉన్న భావనే తీసుకుని వచ్చినవాడు శ్రీరామచంద్రుడు అనమాట. అయితే ఏమిటి కష్టాలు పడలేదా? పడ్డాడు కదా. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి ఆయనకి. ఉన్నప్పటికీ సస్యయోగం అంటే, మాలవ్య యోగం అంటే, రుచిక యోగం అంటే, ఇలాగా పంచమహాపురుష యోగాలు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఏంటి, ఏ యోగం ఏ సమయంలో ఆయనకి ఇవ్వాలో అలా తీసుకుంటూ ఆఖరి దేవరూపం అంటే దైవత్వాన్ని తీసుకుని వచ్చి మహాచక్రవర్తిగా అయిన తర్వాత ఆయన దేవుడిగా కొలవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే జ్యోతిష్యంలో మనం మనిషి జన్మించినప్పుడు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే జాతకం ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ జాతకంతో పాటు కొన్ని యోగాలు ఉంటాయి, ఆ యోగ బిందువులు ఉంటాయి. ఆ యోగాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం అని జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం ప్రాశస్యం వహిస్తుంది. ముందు తెలుసుకున్న తర్వాత ఆ యోగాన్ని మనం అందుకోగలమా లేదా అని రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, యోగాన్ని అందుకోవడానికి మనం ఏ ప్రక్రియలు చేయాలి సాధకుడిగా, ఆ చేసి ఆ యోగాన్ని అందుకోగలుగుతావా లేదా, అందుకున్న తర్వాత ఆ దైవత్వాన్ని ఎంత తొందరగా మనం రీచ్ అవ్వగలుగుతాం, అదే మోక్ష సాధన ఏ విధంగా చేయగలుగుతాం. ఈ త్రేతాయుగంలో, ద్వాపరయుగం, కలియుగంలో అంటే కలియుగానికి వచ్చేసరికంటే నామ సంకీర్తనమే చాలంటారు మోక్షానికి అంటారు. కానీ జ్యోతిష్యపరంగా గ్రహాల అనుకూలత, పంచమ స్థానం యొక్క బలము, అదేవిధంగా లగ్న బలము, అదే రాజ్య బలము, కర్మ బలము, ఇవన్నీ అద్భుతంగా మార్చుకోవడానికి సాధకుడిగా సాధన చేస్తే ఏది సాధ్యం కాదు ఓ మహాకవి అన్నట్టుగా మనం కూడా ఏంటంటే జ్యోతిష్యుల వల్ల తెలుసుకుని ఆ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ లౌకిక ప్రపంచంలో కష్టాలన్నీ దాటుకుంటారు. రాముల వారు కూడా కష్టాలు పడ్డారు. ఆయనకి ఏళ్ళనాటి శని ప్రభావం తగిలింది, అర్ధాశ్రమ శని ప్రభావం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అరణ్యవాసం ఇవన్నీ ఏంటి కష్టాలు కాకపోతే ఇంకేమిటది. అన్ని కష్టాలు పడినప్పటికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే జాతకంలో ఉన్న పంచమహాపురుష యోగం యొక్క బలం వల్ల. అదేవిధంగా ప్రతి మనిషిలో కూడా ఉంటాయి కాబట్టి ఏదో ఒక యోగం అంటూ ఉంటుంది, లేకపోతే మానవ జన్మే లేదంటారు. మానవ జన్మ ఎత్తడమే ఒక రాజయోగం అంట. అందులోనూ కూడా ఏదో ఒక యోగాన్ని మనం నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయడానికి జ్యోతిష్యుల సలహాలు తీసుకోవాలి. తీసుకుని చక్కగా సరైన జ్యోతిష్యుల దగ్గర మీరు సలహాలు తీసుకుని దానికి సంబంధించిన మంత్రం చదవాలా, రత్నం పెట్టుకోవాలా, లేదంటే యంత్రాన్ని పెట్టుకోవాలా, లేకపోతే శివుని యొక్క పంచాక్షి రుద్రుడికి సంబంధించిన మనకేంటంటే బీజాక్షరం చదవాలా, ఈ విధంగా ఏం చేయాలి అన్నది క్లారిఫికేషన్ తీసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ జీవితంలో అద్భుతమైన స్థితిని మీరు పొందగలుగుతారని చెప్పగలుగుతామండి. అలాగేనండి. మనం ముందుగా కిరణ్ తాడేపల్లిగూడ నుంచి కాల్ చేస్తున్నారండి. కిరణ్ గారు నమస్తే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే మా పెదనాన్నగారు అబ్బాయి గురించి అండి. చెప్పండి. మా పెదనాన్నగారు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య వెంకటకృష్ణ కుమార్ అండి. ఓకేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 జూలై 1984. 1984. ఓకేనండి. జూలై 17, 84. టైం అండి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు. 2 గంటల 15 నిమిషాలు. ఎక్కడండి?
అనకాపల్లిలో పుట్టాడు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. అదే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? అంటే మా అబ్బాయిని పంచాంగ ప్రకారంగా చూస్తే పూర్వాభద్ర ఉటపాదం వస్తుందండి. కంప్యూటర్ వస్తుంది, టెక్నిషన్ వస్తుంది. అది ఏ నక్షత్రం ఫాలో అవ్వాలో కొంచెం మంతా సూర్యనారాయణ గురువు గారిని అడుగుతామని చెప్పండి మళ్ళీ ఒక్కసారి. అది మా అబ్బాయిది పూర్వభద్ర ఊటపాదం పంచాంగ ప్రకారంగా చూస్తే పూర్వభద్ర ఊటపాదం వస్తుందండి. కంప్యూటర్ లో అయితే శతభిషం వస్తుందండి. మీరు చెప్పినట్టు పూర్వబాధ అని తీసుకోవడం బెటర్. అదే కరెక్ట్గా కనబడుతుందండి ఇక్కడ. ఎందుకంటే కంప్యూటర్లోని దానికి అన్నట్టు మాన్యువల్గా దానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఈ నక్షత్ర సంధి ఉన్నప్పుడు అంటే సాధారణంగా అంటే మాన్యువల్గా జాతకం వేసి దాని ప్రభావంగా చూసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయాలి. అయితే మీ సమస్య ఏంటి చెప్పండి మీ అబ్బాయిది. సరే, ఇక్కడ నక్షత్రం గురించి అడిగారు తప్ప సమస్య ఏం అడగలేదు. ఏదైనప్పటికీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే లగ్నం కూడా తులా లగ్నం. లగ్నంలో కుజ శని యొక్క ప్రభావం అద్భుతంగా కనబడుతుంది. అయితే శని ఉచ్చస్థితి అయినప్పటికీ కుజుడితో కలిసి ఉన్న వల్ల కొంత దోషంగా కూడా ఉంది. కాబట్టి ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం ముందుకెళ్తే ఏమవుతుందంటే 2000 నుండి శని మహారదశ, అందులో కూడా అంతర్దశలో మనకేంటంటే చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. తర్వాత శనిలో కుజుడి యొక్క ప్రభావం జూన్ నుండి మొదలవుతుందన్నమాట. శని కుజులు కలయిక వైపరీత్యం అంటాం. శని రవిలు కలయిక కానీ, రవి శనులు కానీ, శని ప్లస్ కుజులు కలయిక కానీ, రాహుకేతుల కలయిక కానీ, అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు అంటే కొంతవరకు వైపరీత్యాన్ని చూపిస్తుంది మనిషి జీవితంలో చెప్తామంటాం. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే శని అంతర్దశలో కుజుడి ప్రభావం జూన్ నుండి మొదలవుతుంది మీ అబ్బాయికి, అయితే మీ పెద్దన్నగారి అబ్బాయికి. వీళ్ళిద్దరూ కలిసి తులా లగ్నంలో ఉన్నాడు. లగ్నానికి శని విపరీత రాజయోగం అయినప్పటికీ ఆ రాజయోగ భంగం చేసేవాడు అక్కడ కుజుడు అనమాట. అంచేత శని మహారదశ మొదలైనప్పటి నుండి రాజయోగంలో ఉండవలసిన వ్యక్తి ఏమైందంటే ఈ కుజుడి వల్ల భంగం జరిగిన తర్వాత ఏంటంటే ఆ యోగం సంపూర్ణంగా ఆయన రాలేదు. ఆల్మోస్ట్ 50%, 70% శని మహాదశ అయిపోయింది. తర్వాత రాబోయేది కుజుడు మాట. సుమారుగా 2014 ఆగస్టు తర్వాత ఆయన జీవితంలో పెను మార్పులు జరుగుతాయి, యోగానికి వెళ్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శని బలహీనపడి ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించిన మయూర నీలం అనే రత్నాన్ని మధ్యవేలికి, మేధస్సు ఆలోచన శక్తి పెంచడానికి గరుడు పచ్చ అనే రత్నాన్ని చిటికి వేలికి పెట్టుకుని దీంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయమని చెప్పండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆరాధన అనేసరికి అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకేం వద రామదూత కృపాసిందో మత్కారే సాధి ప్రభు అన్నారు. అసాధ్యం, సాధ్యం కానిది ఈ కలియుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో 3 యుగాలలో చిరంజీవి అన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేస్తాం ఏది సాధ్యం కాదో అదే సాధ్యం చేసేవాడు ఆంజనేయ స్వామి అంట. సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి అంటాం. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ చేయగలిగితే ప్రత్యేకించి తులాలగ్నం వాడికి అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. సో అటువంటి సాధన చేయడానికి ఇందులో కుజుడు యొక్క దెబ్బ అంటే యోగాన్ని భంగపరుస్తున్నాడు కుజుడు కాబట్టి శనికి బలాన్ని పెంచడానికి ఇటువంటి సాధన చేస్తూ మయూర నీలము, పచ్చ 2 రత్నాలు పెట్టుకుంటే జీవితంలో అన్ని రకాల యోగాలకు వెళ్తే రాబోయే కాలంలో కుజుడు భుక్తి వస్తుంది కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయడం చాలా అవసరం పడుతుంది. ఆ తర్వాత 2014 ఆగస్టు నుండి మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో లక్ష్మణరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మణరావు గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. నా పేరు తులసి లక్ష్మణరావు అండి, విజయవాడ అండి. ఓకే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/1/1973 అండి. 27/1/1973 టైం అండి? శనివారం సాయంత్రం 7:32 అండి. ఓకేనండి. ప్లేస్ అండి? తులారాశి, విశాఖ నక్షత్రం, 3వ పాదం. ఓకే, తప్పకుండా చెప్తారు శర్మ గారు. అయితే మీ ప్లేస్ చెప్పి ఒకసారి మీ సమస్య ఏంటో అలాగే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. నా పేరు తులసి లక్ష్మణరావు అండి. అదండి, ఎక్కడ జన్మించారు అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయవాడ అండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? నాది ట్రక్ ఆటోలు అండి, ట్రక్ ఆటోలు నడిపిస్తారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? అంటే వ్యాపారం మధ్యలో ఒడిదుడుకుగా ఉంటుంది, దాని గురించి తెలుసుకున్నాం. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీది ఇక్కడ విశాఖ నక్షత్రం మీరు చెప్పినట్టుగానే తులారాశి, లగ్నం సింహలగ్నం అయిందండి. ప్రస్తుతానికి బుధ మహారదశ మొదలైంది. మీ 97 నుండి మొదలైంది. బుధ మహారదశలో ఆఖరి స్టేజ్ అయినటువంటి శని. ఇక్కడ దశాఛేదరం అంటామట. ఒక మహారదశ ఎండింగ్ అవ్వడానికి దశాఛేదరం అంటామట. దశ కంప్లీట్ అయిపోతున్నట్టు లెక్కమాట. అక్కడ ఆ దశాఛేదరంలో శని యొక్క భుక్తి వచ్చిందన్నమాట. ఈ శని భుక్తి ఎంతవరకు మీ లగ్నాన్ని సపోర్ట్ చేస్తుందో చాలా అవసరం పడుతుందన్నమాట. ఒకవేళ మీదే ఇందాక చెప్పుకున్నట్టు తులాలగ్నం అయితే దశాభుక్తిలో విపరీత రాజయోగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ సింహలగ్నం, సింహలగ్నానికి అధిపతి రవి, రవికి శనికి పడదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే. ఇటువంటిప్పుడు దశాఛేదరంలో 2012 ఫిబ్రవరి తర్వాత మీ జీవితంలో వచ్చిన ఎదుగుదలన్నింటినీ కంట్రోల్ చేసి న్యూట్రల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దశాఛేదరంలో గ్రౌండ్ లెవెల్లో 0 లెవెల్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తర్వాత కేతు మహాదశ కొంత సపోర్ట్ చేస్తుందన్నమాట. అది ఎప్పుడు 2014 అక్టోబర్ తర్వాత. సో ఈ మధ్యస్థితిలో మనం ఏం చేయాలనే విషయానికి వచ్చినప్పుడు లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ సూర్య ఆరాధన నిత్యం చేయడానికి ప్రయత్నించండి. సూర్య ఆరాధన అనేసరికి ఓం గృణి సూర్య ఆదిత్యం
ఈ గురుడి అనేది బీజాక్ష మంత్రం సూర్యనారాయణమూర్తి అనమాట. ఈ మంత్ర సాధన నిత్యము చేయడం ప్రయత్నించండి. కనీసం రోజుకు 10 నిమిషాలు చదవడం ప్రయత్నించండి. చాలామంది మనం చెప్తూ ఉంటాం, చాలామందికి సంకల్పం తెలియదు. ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనకున్నాం. అదేం భయపడక్కర్లేదు. చక్కగా ఓంకారం 3 సార్లు చెప్పి ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు మనసులో ధ్యానం చేస్తూ సంఖ్య మాత్రం లెక్క పెట్టకండి. 10 నిమిషాలు చదవండి. సంఖ్య లెక్క పెట్టుకుంటే మనసు అంతా సంఖ్య మీద ఉంటుంది, అంతే తప్ప మంత్రం మీద ఉండదు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తూ తర్వాత శాంతి శాంతి శాంతి, దట్స్ ఆల్. ఈ విధంగా సూర్యారాధన మనసులో చేయడం వల్ల శరీరంలో రుగ్మతలు పోవడం, ఆలోచన శక్తి పెరగడం, సూర్యుడి వంటి తేజోవంతమైన ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సూర్యారాధన చేయడం వల్ల రవికి శత్రువు మనకు మిత్రుడు సూర్యుడు మాట. ఇక్కడ సరే, శనికి శత్రువు మనకు మిత్రుడు సూర్యుడు రవి అన్నమాట. సో ఆ రవి ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తున్నామో శని యొక్క పీడనం తగ్గిపోతుంది. ఎక్కడ వెలుగు ఉందో అక్కడ చీకటి పోతుందంటారు. శని చీకటి, రవి ఏమో వెలుగు మాట. సో ఆ ఆరాధన చేసుకోవడం వల్ల అంటే శని పెడుతున్న పీడనం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. సైంటిఫిక్గా చెప్తాం అన్నమాట, ప్రాక్టికల్గా చెప్తాం అన్నమాట. ఆ పని చేయండి. కెంపును ఒక రత్నం కూడా చేతికి పెట్టుకోండి. దీంతోపాటు గురుబలాన్ని కూడా పెంచుకోండి. ఎందుకంటే మనకు మొదట్లో ఉన్న జ్ఞానం ఇప్పుడు తగ్గిపోతుంది, ఎందుకంటే శని పీడనం వల్ల. సో గురు బలాన్ని పెంచుకోవడానికి ఏం చేస్తే కనకపుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలకి, కెంపున రత్నాన్ని ఉంగరం వేలకి, ఈ 2 పెట్టుకుని రవికి సంబంధించి సూర్యాధన చేసుకుంటూ పోతే చక్కగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. 2014 తర్వాత విపరీత రాజయోగం మీకు ఉంటుందని చెప్తామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ మధుర మీనాక్షి గారు పశ్చిమ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి మధుర మీనాక్షి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 27 చెప్పండి. చెప్పండి. 27/5/1985. 27/5/1985. అవునండి. ఓకేనండి. టైమింగ్ అండి? టైమింగ్ మార్నింగ్ 6:45 అండి. మార్నింగ్ 6:45. ఓకే. ప్లేస్ చెప్పి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నా గురించేనండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ వస్తుందా లేదా అని. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి? డిగ్రీ అయిందండి. స్మాల్ జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి శర్మ గారు. అమ్మ మీది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ వృషభ లగ్నం అయింది. లగ్నంలో కుజుడు ప్లస్ రవి 2 అగ్నితత్వ గల గ్రహాలే. వాటి యొక్క ప్రభావం ఉంది. కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా, ఆవేశం తగ్గించుకోవాలి. స్వతంత్రంగా బతకాలన్న ఆలోచన కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక్కడ నిర్ణయం తీసుకోవడంలో కొంచెం వ్యత్యాసం వచ్చే అవకాశం అనమాట. అందుకోసమని ప్రస్తుతానికి 2009 నుండి రవి మహర్దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో తీసుకున్నప్పుడు అంటే బుధుడి ప్రభావం, రవి బుధులు కలయిక బుధ ఆదిత్య యోగం అంటారన్నమాట. సహజంగా యోగం బుధుడు అనేసి ధన పంచమాధిపతి మీ లగ్నానికి. ధనము పంచము. ధనము అంటే ధనము, వాక్చాతుర్యము, కుటుంబము, విద్య, ఇవన్నీ 2వ స్థానం అంటామట. ఆ 2వ స్థానానికి అధిపతి బుధుడు. అంటే మనకి ఇవన్నీ కావాలి. వీటికి అధిపతి ఎవరు? బుధుడు. అంటే ఏం చేయాలి? ఎవరు అధిపతి? వాడిని పట్టుకోవాలి కదా మనం. ఆ విధంగా చూసుకున్నప్పుడు బుధుడు యొక్క బలాన్ని పెంచుకోవడం అవసరం. పంచమము అష్ట ఐశ్వర్యాలు, మంత్రస్థానము, పుత్రస్థానం, ఇవన్నీ కూడా అంటారన్నమాట. సో పంచమ స్థానం తర్వాత చూద్దాం. ముందు ధనస్థానం కూడా బుధుడే కదా. సో బుధుడి బలాన్ని పెంచుకోవడానికి విష్ణు సహస్రనామం కానీ, నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ నిత్య పారాయణం చేయడం ప్రయత్నించండి. నారాయణ అష్టాక్షి మహామంత్రం అంటే ఓం నమో నారాయణ. ఇదేంటి రోజు వింటున్నాం కదా అని అనుకుంటాం. ఆ మంత్రంలో ఎంతో తంత్రం ఉంది. ఆ మంత్రాన్ని సరియైన స్థితిలో చేస్తే బాగుంటాయి. సూర్యకిరణాలు రోజు పడుతూ ఉంటాయి. మధ్యలో భూతద్దం పెట్టండి, కింద కాగితం పెట్టండి, పట్టణం కాలిపోతుంది. ఎందుకు కాలిపోయింది? కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల. సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసి ఎవడో ప్రూవ్ చేస్తే మనం చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అయ్యో ఇలా కనబడుతుంది కదా అని. ఇవన్నీ మన పురాతనలో మొదటి ఉన్న శాస్త్రాలు ఇవన్నీ. ఆ నమో నారాయణ మంత్రాన్ని ఒక కాన్సన్ట్రేషన్ చేసి నేను దాకా చెప్పినట్టుగా ఒక 10 నిమిషాలు రోజుకి, లేకపోతే 15 నిమిషాలు రోజు చదవాలి. ఒక సమయంలో చదవాలి అనుకుంటూ చేస్తే అక్కడ పడే ఆ కాన్సన్ట్రేషన్, ఆ వైబ్రేషన్స్ టోటల్ లైఫ్నే చేంజ్ చేసేస్తాం అనమాట. సో ఆ విధంగా మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. చేస్తూ మీరు ఇంకొక విషయం చేయవలసి, బుధుడు బలాన్ని పెంచుకోవాలన్నాం కదా. ఇక్కడ గరుడు పచ్చాన ఒక రత్నాన్ని కూడా పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే, ఒకటి మేధస్సు, ఆలోచన, ఆరోగ్యం, నర్వస్ సిస్టమ్. మెడికల్ స్టోరీ ప్రకారం నర్వస్ సిస్టమ్ బాగుంటుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఆరోగ్యంగా మీరు ఉంటారు. రక్త సంబంధించిన సమస్య కూడా దూరం అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా గరుడు పచ్చాన రత్నాన్ని కనీసం 4 క్యారెట్స్, అదేవిధంగా లక్ష్మీ నమో నారాయణ మంత్రాన్ని రోజు 10 నిమిషాలు చదువుకోవడం వల్ల మీకు 2013 ఫిబ్రవరి 13 నుండి మంచి రోజులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మంచి డిసెంబర్ కల్లా మంచి మార్పులు వస్తాయి. మంచి యోగానికి వెళ్తాను చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ కరీముల్లా గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. కరీముల్లా గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి మీరు. హలో, మా పేరు నాగోల్ అండి, అబ్బాయి పేరు. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2011 ఏప్రిల్ 18. ఏప్రిల్ 18, 2011. టైమింగ్ అండి? ఉదయం 7:30. ఓకే. మీ అబ్బాయి ఎక్కడ పుట్టారు, అలాగే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి జాతకం తెలుసుకోవాలనుకున్నాను. నర్సరాపేటలో పుట్టాడు, గుంటూరులో.
అలాగేనండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. ఇక చిన్నపిల్లల జాతకం ఉంటూ చెప్పడం జరగదండి, కానీ బాలారిష్టం ఉందా లేదు చూసి చెప్పడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బాబుకి చిన్నప్పుడు అంటే మనకేంటంటే 15 సంవత్సరాల లోపల వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చెప్పాల్సి వస్తుంది అనమాట. బాలారిష్టం అంటే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు బాలారిష్టం అని చెప్తుంటారు సహజంగా. ఇక్కడ అటువంటి బాలారిష్టాలు ఏమి లేవు. ఇక్కడ చూసుకున్న నక్షత్రం చిత్తా నక్షత్రం ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం కొంత బాబు మీద కనబడుతుంది సంపూర్ణంగా. ఇది సుమారు ఇంకొక 2-4 సంవత్సరాల తర్వాత సంపూర్ణ తగ్గిపోయే అవకాశం ఉంది. అక్కడ నుండి కొంత బలం పెరిగే అవకాశం ఉంది. అయితే బాలారిష్టం లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారని చెప్తామట. ఆరోగ్యాన్ని ఇస్తుంది అని. ఆరోగ్యమైన చిన్న చిన్న శని ప్రభావం వల్ల అనారోగ్య స్థితి చూపించినప్పటికీ అది సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది కాబట్టి ఆయుష్ ఉందని చెప్పడానికి మాత్రం అవకాశం ఉంది. ఇక్కడ అబ్బాయి వల్ల వచ్చే లాభాలు ఏమైనా ఉన్నాయి, యోగాలు ఏమైనా ఉన్నాయంటే అది సుమారుగా 2014 ఫిబ్రవరి తర్వాత తండ్రి గారు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం చెప్పగలుగుతామండి. అలాగే నెక్స్ట్ కాల్లో శ్రీను రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాడు. శ్రీను గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో? డేట్ ఆఫ్ బర్త్ మ్యామ్ ఆగస్ట్ 4 ఆగస్ట్ 4 8వ నెల. ఏంటండి? 8వ నెలలో పుట్టాను, 1989. 1989. ఓకేనండి. టైమింగ్ అండి? ఏమండి? టైమింగ్ చెప్పండి. ఉదయం 10 దాటిన తర్వాత. 10 అంటే ఓకే అండి. అయితే ప్లేస్ అండి? ఏమండి? ప్లేస్ చెప్పండి. ప్లేస్ అండి మామూలుగా ప్లేస్ అంటే ఓకేనండి. మరి మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఫైనాన్స్ లో చేస్తున్నానండి, అది బాగుంటుందో లేదో ఫ్యూచర్ అని తెలుసుకుందామని. తప్పకుండా. ఇది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయిందండి, సింహరాశి ఉంది, లగ్నం కన్యా లగ్నం అయిందండి. ప్రస్తుత చంద్రమహాదశ నడుస్తుంది. ఈ చంద్రమహాదశలో కూడా ఏంటంటే గురు ప్రభావం కనబడుతుంది. చంద్రగురువు కలయిక ఒక యోగం, కానీ ఈ లగ్నానికి సంపూర్ణ యోగం ఇవ్వదన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏంటంటే చేస్తున్న ఫైనాన్స్ రంగంలో చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్లో మీకు తెలియకుండానే ఇందులో నుండి మార్పులు వస్తాయండి. మీరు చేయవలసిన ఏంటంటే కొంతవరకు మేధస్సు పెంచుకోవడం అది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఫైనాన్స్ రంగం చేయాలన్నా, తర్వాత ఒక వ్యాపారం స్వతంత్రంగా ఒక వ్యాపారం చేయాలంటే ఈ మేధస్సు చాలా అవసరం. కన్యా లగ్నం కానీ మిథున లగ్నం వాళ్ళకంటే కొంతవరకు వ్యాపార ఆలోచనలు, చేసే ఉద్యోగం కంటే పై వెనక ఆదాయం సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో ఆనందము ఇవన్నీ కలుగుతుంటాయి అన్నమాట. అంచేది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒకసారి పనిచేసినప్పటికీ కూడాను ఏదో రకమైన ద్వితీయ ఆదాయం రావాలన్న ఆలోచనతో ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన బలం కూడా పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది అనమాట. అంచేది లగ్న బలం పెంచవలసి వస్తుంది. ఇదేంటంటే బుధుడు అన్నమాట. బుధుడు సంబంధించిన గరుడు పచ్చి ఒక రత్నాన్ని పెట్టుకోండి. మంచి మార్పులు సెప్టెంబర్లో ఉంటాయి. ఈ రత్నం ఒకటే పెట్టుకోవడం కాకుండా ఇక్కడ పంచమాధిపతి అయిన శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం, ఈ ఆరాధన చేయడం వల్ల ఈ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు సెప్టెంబర్ నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. ఓకేనండి. నెక్స్ట్ కాల్ నాయుడు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. నాయుడు గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో? 6వ తారీఖు అండి. ఓకే అండి. మంత్ ఇయర్ చెప్పండి. 7వ నెల రాత్రి 12:40 అండి. ఇయర్ చెప్పండి. ఇయర్ 1980. తెల్లవారితే అంటే తెల్లవారితే 7వ తారీఖు అండి, లేకపోతే 6వ తారీఖు అండి? తెల్లవారితే 7వ తారీఖు అండి. ఓకేనండి. ప్లేస్ అండి? 12:40 వైజాగ్ అండి. ఓకేనండి. ఎవరి గురించి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇండస్ట్రీలోనే టెంపరీగా చేస్తున్నాను. ఓకే. ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్యూచర్ ఎలా ఉంది, జాబ్ వస్తుందా లేదా? తప్పకుండా శర్మ గారు ఉన్నారు, నివృత్తి చేస్తారు. ఇది ఇక్కడ అశ్విని నక్షత్రం మేషరాశి అయిందండి. లగ్నం ఇక్కడ మీన లగ్నం అయింది. ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తోందండి. ఈ చంద్రమహాదశ 2007 అక్టోబర్లో మొదలైంది. అక్కడ నుండి మీకు స్థిరమైన ఉద్యోగం, స్థిరత్వం ఉంది. ఇది గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నప్పటికీ స్థిరపడలేదు మీరు కాను. అయితే 2007 తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అంతర్దశలో ఏంటంటే మీకు శని యొక్క పీడనం కనబడుతోందండి. సుమారుగా మీకు పెర్మనెంట్ అవ్వడం అనేది కొంచెం తక్కువేనండి ఈ ఉద్యోగంలోని. ఎందుకంటే దశమ క్షేత్రాధిపతి అయినటువంటి గురుడు కూడా సంపూర్ణ బలంతో లేడు. ఇక్కడ శని అనే పాపగ్రహంతో కలిసి సింహరాశిలో అస్తంగుతుడై ఉన్నాడనమాట. అంచేత ఎవరైతే మీకు ఈ గవర్నమెంట్ జాబ్లో మీకు పర్మనెంట్గా కూర్చోపెట్టాలో ఆ గ్రహం యొక్క బలం కొంత తక్కువ ఉందన్నమాట. సో గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి. కనకపుష్యరాగమైన రత్నాన్ని పెట్టుకుంటూ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి ప్రయత్నించండి రోజు. ఈ కనకపుష్యరాగం రత్నం కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వలన ఉన్న ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థిరత్వం ఇస్తున్నాడే తప్ప ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఇక్కడక్కడ జాతకంలో కనిపించట్లేదు ఎక్కువగా. సో స్థిరంగా ఉండడానికి, తర్వాత పై ఆదాయంతో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఈ రత్నధారణ వలన ఆ ఉద్యోగం కూడా ఇబ్బంది పడకుండా ఆ ఉద్యోగంలో నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి, ఫలితాలు బాగుంటాయని చెప్తాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో భారతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. భారతి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. బాగా చెప్తున్నానండి. నమస్కారం. అమ్మవారి సంకల్పం అంతా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరండి శ్రేయా రెడ్డి అండి. ఓకే.
18/11/2001. 18/11/2001. Yeah. టైమింగ్ And 7:24 p.m. Place of birth Hyderabad. ఓకేనండి. 7 p.m. హైదరాబాద్. 7:24. ధనస్సు రాశి మూల నక్షత్రం అండి సార్. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఈ అమ్మాయి లగ్నం ఏమిటి, ఇప్పుడు జరిగే దశ ఏమిటి, నెక్స్ట్ దశ ఏమిటి, ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఎలా ఉంటుంది, తండ్రికి ఎలా ఉంటుంది స్పెషల్ గా, అంటే అసలు కేర్ పట్టించుకోడండి అమ్మాయి. ఓకే, తప్పకుండా అండి శర్మ గారు నివృత్తి చేస్తారు. తల్లిదండ్రికి ఎలా ఉంటుంది? తప్పకుండా. మూలా నక్షత్రం అండి అమ్మాయిది. ఇక్కడ ధనుర్రాశి మీరు చెప్పినట్టుగా నేను లగ్నం వృషభ లగ్నం. బేసిక్గా వృషభ లగ్నానికి శని రాజయోగ కారకుడు అండి. అటువంటి శని వక్రంలో లగ్నంలోనూ ఉన్నాడనమాట. ఒకటంటే శని లగ్నంలో ఉంటే ఏ విషయమైనా జాప్యం చేస్తాడు, నిదానంగా చేస్తాడు అంటాం. కానీ వృషభ లగ్నానికి శని విపరీత రాజయోగరు కాబట్టి కొంచెం ఫోర్స్ ఎక్కువగానే చూపిస్తాడు ఇక్కడ. తర్వాత ఇంకొకటి అంటే ధనస్థానంలో రాహు గురువులు ఇద్దరు కలిసి ఉన్నారన్నమాట. ధనము కుటుంబ వాక్స్థానము విద్యాస్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఏదైనా డైనమిక్గా ఇది అయిందా లేదా తేల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అక్కడ ఆగడానికి మీ అమ్మాయి ఎప్పుడు ప్రయత్నం చేయదండి. ఒకవేళ అయ్యింది అవ్వకపోతే కూడా ఇలాంటి వాళ్ళతో ఒక సమస్య ఏంటంటే 100కి 90 మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 89 వచ్చిందనుకోండి, ఇక మిమ్మల్ని 2 నెలల వరకు నిద్రపోనివ్వదన్నమాట. కారణం తనదే తప్పు అవ్వచ్చు, కానీ తప్పు కూడా మీ మీద వేసేస్తాను. ఉదయాన్నే నువ్వు నన్ను లేపలేదు అంటే నేను చదవలే కాబట్టి 1 మార్కు తక్కువ వచ్చినట్టమాట. ఈ విధంగా మాట్లాడే విధానం ఉంటుందండి. ఈ విధానంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎదురుపడికి పాప విషయంలోని దోషము వ్యయస్థానంలో ఎటువంటి పాపగ్రహాలు లేవన్నమాట. లేకపోవడం వల్ల అదొక యోగం కింద భావిస్తాం మనం. సో ఇటువంటి పరిస్థితుల్లో పాప జాతకాన్ని చూసుకున్నప్పుడు ఏంటంటే దశ అంతర్దశ ప్రకారం ప్రస్తుతానికి 2001 నుంచి శుక్రమహాదశ నడుస్తుందండి. ఈ శుక్రమహాదశలో కూడా అంతర్దశలో గురు ప్రభావం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే శుక్ర గురువులు ఇద్దరు సమబుజ్జీవులు అంటారన్నమాట. గురువు బ్రాహ్మణ రాజు అంటే శుక్రుడు రాక్షస రాజు అంటారన్నమాట. ఇద్దరు సమబుజ్జీవులు అవ్వడం వల్ల అంటే ఇద్దరు కొట్టుకుని మన జీవితాలతో ఆడుతుంటారన్నమాట. చూడండి, అసెంబ్లీలో ఇద్దరు సమబుజ్జీవులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ పని చేయరు, కొట్టుకు సస్తారు తప్ప మన రాష్ట్రానికి దేశానికి పనికొచ్చే పనులు ఏం చేయరు. అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయికి పనికొచ్చే పనులు ఏం చేయరన్నమాట. ఊరిని గొడవలు పెడుతుంటారన్నమాట. అంచేత అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది 2012 ఫిబ్రవరి నుండి ఈ 2014 అక్టోబర్ వరకు ఈ విధంగా ఉందండి. ఆ తర్వాత యోగం విపరీత రాజయోగాలు ఉన్నాయన్నమాట. ఇదే అమ్మాయి మీ పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తానండి. మంచి మంచి రాజయోగాలు ఉన్నాయి. 12 రకాల రాజయోగాలు ఉన్నాయి అమ్మాయికి. ఇవన్నీ మనం టీవీలో చెప్పడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైనా మా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే అవన్నీ చెప్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం మేధస్సు పెంచడానికి అమ్మాయి చేయదండి, చదువుకుంటాం పిల్ల కాబట్టి గం ఐం గణపతియే నమః అనే ఒక బీజాక్ష మంత్రం. ఇక్కడ గం అనేది గణపతిది, ఐం అనేది సరస్వతిది. ఈ రెండింటి కలిసిన ఓం గం ఐం గణపతియే నమః అనే బీజాక్ష మంత్ర సాధన చేయించడం ప్రయత్నించండి డైలీ. దానివల్ల కొంత ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ శని యొక్క పీడనం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రయత్నించండి, ఫలితాలు బాగుంటాయని చెప్పుకుంటాను. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శివ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శివ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో? నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి October 2nd, 1992 అండి. October 2nd, 1992. ఓకే, టైమింగ్ అండి? మార్నింగ్ 9:30 to 10 మధ్యలో. ఓకేనండి. ప్లేస్ చెప్పండి? హైదరాబాద్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం వచ్చేసి డిగ్రీ చేస్తూ జాబ్ చేస్తున్నాను. ఎలా ఉంది అని తెలుసుకున్నాను. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా, మీది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయిందండి. అయితే ఇక్కడ ఏంటంటే లైఫ్ ఫ్యూచర్ అని అనుకుంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు కాబట్టి 2000 నుండి మీకు ఒక శుక్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతానికి గురు ప్రభావం కనబడుతుందన్నమాట. 2013 జూన్ తర్వాత మంచి టర్నింగ్ పాయింట్ వస్తుందండి. ఏది బలాన్ని పెంచుకోవడానికి చాలా అవసరం అన్నమాట. ఇక్కడ టర్నింగ్ పాయింట్ అయితే శుక్రమహాదశ ఈ లగ్నాన్ని సపోర్ట్ చేయడు, కానీ అక్కడ శని యొక్క అంతర్దశ భుక్తి వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే మనకు ఉన్న ప్లేస్ నుండి కాకుండా వేరే స్థలంలో మీకు చక్కటి అవకాశాలు అవన్నీ వస్తాయన్నమాట. అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా, లేకపోతే ఇదే ముఖ్యమా, లేకపోతే మా చుట్టుపక్కల అన్నదమ్ముల అక్కచెల్లెలు భార్య తల్లిదండ్రులు ముఖ్యమా అనే భావన కాకుండా కొంచెం దూరంగా ఏమైనా మంచి మంచి అవకాశాలు వస్తే కూడా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక్కడ సంపూర్ణంగా అటువంటి స్థితి కనబడుతుంది. ఇక్కడ ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ప్రత్యేకించి కెంపును ఒక రత్నం కూడా పెట్టుకుని వెళ్ళండి. దీనివల్ల అంటే ధనంలో మీకు రాహు ఉండడము, అష్టమలోని మీకు కుజుడు ఉండడం అనేది ఒక దోషంగా ఉందన్నమాట. అంచేత ధన రాహుకి అష్టమ కుజుడికి మధ్యస్థితిలో ఉన్నవాడు రవి బలాన్ని పెంచుకున్నప్పుడు అంటే ఈ ఇద్దరిని దూరం చేసి మధ్యస్థితిలో నుండి మీకు యోగాన్ని పంపిస్తారనమాట. సో అటువంటి రవి బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తూ నిత్య సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు మంచి ఉద్యోగం వస్తే బాగా సెటిల్మెంట్ కూడా అవుతారని చెప్పగలుగుతాను. అలాగేనండి. ఇక ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.